పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో నేను ఇప్పుడు చెప్పబోయే పుస్తకం చాలా స్పెషల్, వెరీ స్పెషల్. ఎందుకో తెలుసా? అదొక యానిమేషన్ కథలాగా ఉంటుంది, ఒక కామిక్ స్టోరీ లాగా ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. అందులో ఉన్న సన్నివేశాలు మరెక్కడ ఏ గ్రంథంలో కూడా మనకు కనబడు. అలాంటి ప్రత్యేకమైన గ్రంథం అది. మీకు ఇప్పటికే అర్థమైపోయింది. మీరు బైబిల్ చదివే అలవాటు కనుక ఉంటే మీకు అర్థమైపోయింది ఆ గ్రంథం ఏంటి, ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరు? యోనా కోసం మనం చాలాసార్లు వినే ఉంటాం. యోనా మంచోడా చెడ్డోడా? ఇది నా ప్రశ్న. యోనా మంచోడా చెడ్డవాడా? యోనా చెడ్డోడు అన్నుల చేతులెత్తండి. దేని గోదానికి ఎత్తాలి? యోనా చెడ్డవాడు అన్నుల చేతులెత్తండి. పోని యోనా మంచోడు అన్నుల చేతులెత్తండి. మాకు ఎందుకు వచ్చిన బాధలేండి పాస్టర్ గారు, మీరు ఏదో చెప్పడానికి నిర్ణయించుకున్నారు కదా, చెప్పేసేయండి అని అరారా చేతులు ఎత్తున్నారు చాలామంది కదా. యోనా మంచోడా చెడ్డోడా అంటే పూర్తిగా మీరు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం విన్న తర్వాత మీకు అర్థమయ్యేది యోనా మంచివాడు మాత్రమే కాదు, యోనా ఒక సూపర్ హీరో. ఎవరు సూపర్ హీరో అని ఎందుకన్నానంటే మీరు చూస్తే అర్థమైంది. చాలామంది చెప్పేటువంటి విషయాలు ఏంటంటే యోనా పిరికోడు, యోనా భయస్థుడు, యోనా పారిపోయాడు, యోనా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, యోనాకి భయం ఎక్కువ, యోనాకి ధైర్యం దమ్ము లేదు అని చెప్తారు. కానీ నేను కొంచెం రివర్స్గా చెప్దామని ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది వాస్తవం కూడా. యోనా చాలా ధైర్యవంతుడు. యోనాకున్నటువంటి గట్స్, సత్తా బైబిల్లో ఎవ్వరికి లేదు. యోనాకి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడికి యోనా అంటే ఇంకా ఇష్టం. ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా ఎక్కువ. అని టోటల్గా యోనాను చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. భక్తి ఏంటో నేర్చుకోవచ్చు, పశ్చాత్తాపం ఏంటో నేర్చుకోవచ్చు, ధైర్యం అంటే నేర్చుకోవచ్చు, సాహసం అంటే ఏంటో నేర్చుకోవచ్చు, స్వార్థ ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు, మనుషుల బతుకులు ఎలా కట్టాలో నేర్చుకోవచ్చు. ఇన్ని విషయాలు యోనాను చూసి మనం నేర్చుకోవడానికి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా అన్న గ్రంథాన్ని యోనా చేత రాయించిన 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నటువంటి చిన్న పుస్తకం. 4 అధ్యాయాలు ఉన్నాయి. నేర్చుకోవాల్సిన అంశాలు అందులో 40కు పైగా ఉంటాయి. ఐ లవ్ యోనా జీవితం అంటే నాకు చాలా ఇష్టం. యోనా నాకు స్ఫూర్తినిచ్చిన వాడు కూడా. అయితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 7 నుంచి 10 వచనాలు, తర్వాత 2వ అధ్యాయంలో మొత్తం పూర్తిగా 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు, 4వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నిటినీ నేను మీకు వివరిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తాను. అయితే యోనా అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అమిత్తయి అన్నటువంటి వ్యక్తి యొక్క కుమారుడు యోనా ప్రాంతం ఏంటి, ఆయన ఊరేంటి అంటే యేసుక్రీస్తు పుట్టింది నజరేతు. అయితే యోనా కూడా పుట్టింది అక్కడే, నజరేతుకు దగ్గరలో ఉన్నటువంటి గత్తేఫర్ అన్నటువంటి గ్రామంలో యోనా పుట్టాడు. తర్వాత యేసయ్య కూడా అక్కడే పుట్టాడు. ఇద్దరు కూడా ఒకటే ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాబట్టి దేవునికి యోనాకి చాలా మంచి బాండింగ్ ఉంది. ఒక స్పిరిచువల్ హెల్దీ రిలేషన్షిప్ ఉంది ఇద్దరికి కూడా. అయితే యోనాతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడంటే కంటే కూడా యోనాని దేవుడు ఎన్నుకోవటానికి ఇష్టపడ్డాడు. when God wants a person to save the people from the sin, God chosen Jonah. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? కారణం లేకుండా దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడు, ఎవరిని ఎన్నుకోడు. యోనాతో దేవుడు మాట్లాడడానికి, యోనాని దేవుడు ఎన్నుకోవడానికి గల ప్రత్యేక ప్రధాన కారణం ఏంటి అంటే కొందరు ప్రజలు, ఒక దేశం ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారు. దేంతో? పాపములో పడి, పాపములో కూరుకుపోయి, పాపములో
తాండవమాడుతూ ఇదే జీవితం అని లగ్జరియస్ లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ బ్రతుకుల్ని మార్చటానికి దేవుడికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు, ఒక సేవకుడు అవసరమయ్యాడు, ఒక దమ్మున్నోడు అవసరమయ్యాడు, ఒక సాహసం కలిగిన వాడు అవసరమయ్యాడు, ఒక ప్రార్థనా వీరుడు అవసరమయ్యాడు. దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన పని చేయగలిగినటువంటి నమ్మకస్తుడు దేవునికి అవసరమయ్యాడు. ఇలాంటి వ్యక్తి కోసం దేవుడు వెతుకుతున్నప్పుడు దేవుడికి ప్రపంచంలో కనిపించిన ఒకే ఒక వ్యక్తి, వినిపించిన ఒకే ఒక్క పేరు యోనా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడతాం. దట్స్ వై గాడ్ వాంట్స్ టు చూస్ యోనా. యోనాని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణాలు బోలెడు. అంత మంచివాడు యోనా. అయితే అమిత్తయి కుమారుడైనటువంటి యోనాతో దేవుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ముందు బోళ్ళు మాట్లాడేసి ఉంటాడు, కానీ బైబిల్లో రాసింది మాత్రం నేను చెప్తున్నా. యోనా, నాకు నీతో పని పడింది అంటే చెప్పు ప్రభా, నువ్వే పని చెప్తే ఆ పని చేయటానికి నేను సిద్ధమే. ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం, కాబట్టి ఇష్టం ఉంటే ఏ పనైనా చేస్తారు. అందుకే ప్రేమికులను మీరు గమనించారనుకోండి, ప్రేమలో ఉన్నోళ్ళు నువ్వేం చెప్తే చేస్తా, కొండ మీద కోతినని తీసుకుని వస్తా, ఎవరెస్ట్ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతా, ఇవేవి కూడా జరగవు. పనికిమాలిన డైలాగులు తప్ప ఏం ఉండవు అక్కడ. కానీ నిజమైన ప్రేమ ఉన్న చోట ప్రేమించేవాడు ఏదైతే చెబుతాడో ఆ పని చేయటానికి ఇష్టపడటమే ప్రేమ. అంటే దేవుడు చెప్పే పనిని చేయటానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చాడు, తనకు తానుగా ముందుకొచ్చాడు యోనా. అందుకే దేవుడు అంటే యోనాకి ప్రేమ ఎక్కువ. దేవుడికి యోనా మీద ప్రేమ ఉందా అంటే ఉంది. అందుకే యోనాని దేవుడు ఎన్నుకోవటానికి ఇష్టపడి ఒక బాధ్యతను చెప్పడానికి ఇష్టపడ్డాడు. గాడ్ వాంట్స్ టు గివ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు జోనా టు సేవ్ ఎ పీపుల్ దోస్ హూ ఆర్ లివింగ్ అండ్ గోయింగ్ టు డై ఇన్ ద సిన్. పాపంలో పుట్టి ఎదిగి పాపంలోనే చచ్చిపోతారన్న భయంతో దేవుడు ఒక వ్యక్తిని, యోనాని ఎన్నుకొని బాధ్యతను అప్పచెప్పాలనుకున్నాడు. యోనా, నువ్వు నేను చెప్పబోయే ప్రజల దగ్గరికి వెళ్తావా అంటే వెళ్తాను ప్రభువా అన్నాడు. ఏం చేయాలో తెలుసా? చెప్పండి ప్రభువా, సెలవివ్వండి, నేను సిద్ధం అన్నాడు. అయితే నినివే అనేటువంటి ఒక మహాపట్టణం ఉంది, తెలుసు కదా? తెలుసు ప్రభువా అని వాయిస్ బేస్ తగ్గిపోయింది. వాయిస్లో బేస్ తగ్గిపోయింది. ఎవరికి? యోనాకి. ఎప్పుడు నినివే అనే పేరు అనగానే వాయిస్లో టెంపో, సంతోషం, జోష్ అంతా కూడా తగ్గిపోయి నిరుత్సాహం వచ్చింది. చెప్పండి ప్రభువా, ఏం చేయాలి అంటే దేవుడు అన్నాడు, వాళ్ళు మహాభయంకరమైన పాపం చేస్తూ నన్ను మరిచిపోయి విడిచేసి బతికేస్తున్నారు. అయితే వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వారి నాశనం వస్తుందని ప్రకటించు అని చెప్పమంటాడు. ఇది తెలుగు బైబిల్లో ఉండేది. అయితే తెలుగు బైబిల్ కంటే ముందు నేను ఇంగ్లీష్ బైబిల్లో నుంచి ఒక మాట చెప్తా. ఎందుకు అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఫస్ట్ బైబిల్ రాసింది హిబ్రూ భాషలో రాశారు. హిబ్రూ భాష నుంచి మొట్టమొదటిగా తర్జుమా అయింది ఇంగ్లీష్లోకి. అయితే ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్ వర్డ్స్ని దేవుడు రాయించాడు. తెలుగులోకి వచ్చేసరికి కొంచెం అర్థాలు మారుతూ, ఆ డిక్షనరీ చేంజెస్ని ట్రాన్స్లేషన్ చేయడంలో కొంచెం అటు ఇటుగా మారుతూ వచ్చింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, జోనా, యు జస్ట్ గో యాజ్ ఐఎమ్ సేయింగ్ టు ద నినివే, ద గ్రేట్ సిటీ, యు జస్ట్ cry for that city, you cry for the people, those who are living in the sin. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి పాపములో ఉన్న ప్రజల కొరకు ఎలుగెత్తి నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థించు అని దేవుడు చెప్పాడు. ఎవరి కొరకు ఏడవమన్నాడు తెలుసా? పాపములో ఉన్న ప్రజల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, దేవునికి దూరంగా బతికేస్తున్న ప్రజల కొరకు. దేవుడితో మాకు పనే ఉంది సార్, మా పనులు జరిగిపోతున్నాయి, ఉద్యోగం చేస్తున్నాం, ఇల్లు కట్టేసుకున్నాం, కారు కొనేసుకున్నాం, ఆరోగ్యం సమృద్ధిగా ఉంది, బిడ్డలు ఉన్నారు, పేరుంది, అధికారం ఉంది, ప్రఖ్యాతి ఉంది, హోదా ఉంది, నా బతుకులో ఏది కూడా కొదవలేదు, కాబట్టి దేవుడితో నాకు పెద్దగా పనేమీ లేదు అని బ్రతుకుతున్న నినివే పట్టణస్థులతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఆ
ప్రజల కొరకు కన్నీళ్లు కార్చు అన్నాడు. ఎవరు? దుర్మార్గుల కొరకు కన్నీళ్లు కార్చమన్నాడు, పాపుల కొరకు కన్నీళ్లు కార్చమన్నాడు, నేరస్తుల కొరకు కన్నీళ్లు కార్చమన్నాడు. దేవుడు ఒక జీవితంలో ఎవరైనా పాపం చేస్తే పక్కనున్నడు వెళ్ళి కాల్తో తనమని చెప్పడు, వాని వేలెత్తి చూపించమని చెప్పడు, ఆ పాపిని హేళన చేయమని చెప్పడు. దేవుడు చెప్పేదల్లా కూడా ఒకటే, పాపం చేస్తున్న ఆ వ్యక్తి నాకు కావలసిన వాడు, నువ్వు అతని కొరకు ప్రార్థన చెయ్యి అని మాత్రమే దేవుడు చెప్తాడు. నా బతుకుల్లో నేను కూడా పాపంలో పడిపోయినప్పుడు దేవుడు చెప్పిన ఈ రీతిగా యోనాతు ఎలాగైతే చెప్పాడో అలాగా చెప్పబడినటువంటి సేవకులు ఎందరో నేను లేవాలి, పరిశుద్ధంగా మరలా నిలబడాలి అని నా కొరకు ప్రార్థన చేసిన వందలాది సేవకులు, వందలాది సంఘాలు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. అందులో నాకు ఇష్టమైన జాన్ మోజెస్ గారి కుటుంబం కూడా ఒకటి. దేవుడు పాపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి హేళన చేయమని చెప్పడు, గుర్తుపెట్టుకోండి, వారి కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయమని చెప్తాడు. ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. యోనా ఏమో సైలెంట్గా ఉన్నాడు, ఆన్సర్ రాలా, సమాధానం చెప్పలా. దేవుడు అన్నాడు, నువ్వు వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుని నినవే పట్టణానికి బయలుదేరి నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పిన మాటను ముగించేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే, గాడ్ గేవ్ రెస్పాన్సిబిలిటీ టు ఎ మ్యాన్. ఒక వ్యక్తికి దేవుడు బాధ్యతను అప్పచెప్పాడు. దేవుడు నీకు బాధ్యతను అప్పచెప్పాలంటే నీ జీవితం ఎలాగుండాలో తెలుసా? దేవుడి స్వరాన్ని వినగలిగే అంత ఆధ్యాత్మికమైన ఆత్మీయ అనుబంధం దేవునితో నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. చాలామంది మోకాళ్ళేసి నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అంటే నీతో ఎందుకు మాట్లాడతాడు దేవుడు? నీతో మాట్లాడు. నీ బ్రతుకంతా పాపమే, నీ బ్రతుకంతా శాపగ్రస్తమైన క్రియలే, నీ బ్రతుకంతా అతిక్రమాలు దాచేసుకొని నాతో మాట్లాడు ప్రభా అంటే అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే అతని జీవితం దేవునికి ఇష్టకరముగా ఉండాలి, అతని జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉండాలి, అతని జీవితం అంతా నిలువెల్ల దేవుణ్ణి స్మరించగలిగిన సమర్థత కలిగిన వాడై ఉంటే అలాంటి వాళ్ళతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు, అలాంటి వాళ్ళకు మాత్రమే దేవుడు బాధ్యతను చెప్తాడు. దట్స్ వై యోనా హ్యాస్ chosen by God. యోనా దేవుని చేత ఎన్నుకోబడ్డమే కాదు, యోనా దేవుని మనస్సుని బాగా తెలుసుకున్నవాడు. He knows the heart of a God. యోనాకి దేవుని మనస్సు బాగా తెలుసు కాబట్టే దేవుణ్ణి మెప్పించగలుగుతూ బ్రతుకుతున్నాడు. లోకంలో చాలా మంది మీలో చేసే పనులు అంటే తెలుసా? మనుషుల్ని మెప్పించటంలో మీకంటే దిట్ట ఎవరు ఉండరు. మనుషుల్ని మెప్పిస్తే ఒరిగేది, తరిగేది, లాభం, నష్టం, ఉపయోగాలే ఉండవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మెప్పించాల్సింది మనుషుల మనస్సులను కాదు, నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మనస్సుని మెప్పించగలిగితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పాదం మోపగలుగుతావు. మనుషులంతా, లోకమంతా ఒకవైపు నిలబడి శబాష్ రా, సూపర్గా భక్తి చేసావు, నువ్వు మహాపరిశుద్ధుడివి, మహాపరిశుద్ధురాలివి అని లోకమంతా ఒకవైపు నిలబడి అన్నా, దేవుడు ఒక్క వైపు నిలబడి ఆయన ఒక్కడు నువ్వు నాకు ఇష్టం లేని బ్రతుకు బ్రతికావు అంట, నీ చాప్టర్ క్లోజ్, నరకానికి వెళ్ళిపోతావు. లోకమంతా ఒకవైపు నిలబడి నువ్వు పాపి, నువ్వు దోషి, నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు నేరస్తుడివి అని చెప్పిన ఒక్క దేవుడు ఒక్క వైపు నిలబడి నువ్వు నాకిష్టమైన పరిశుద్ధమైన జీవితం జీవించవని ఒక్క మాట చెబితే చాలు, నువ్వు పరలోక రాజ్యంలో స్థానాన్ని చోటు చేసుకోగలుగుతావు. కాబట్టే మనుషులెవరు కూడా మనుషుడికి పరలోకాన్ని ఇవ్వలేరు. రాజకీయవేత్తలు కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ, సినీ స్టార్స్ కానీ, సేవకులు, దైవజనులు కానీ ఒక వ్యక్తికి పరలోకాన్ని ఇవ్వలేరు. ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. He is the only one who can give eternal life and permanent life to the man
ఇన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో శాశ్వత నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే. నీ బ్రతుకు యేసయ్య ఒక్కడు మెచ్చుకుంటే చాలు, నీ జీవితానికి తిరగుండదు, నీ బండికి బ్రేకులు ఉండవు, నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాం. దట్స్ ద వే జోనా హ్యాస్ లివ్డ్. అది యోనా బ్రతికిన విధానం. అందుకే దేవుడు బాధ్యతను అప్పచెప్పాడు. యోనా ఇప్పటి వరకు మంచోడా చెడ్డోడా? చాలా మంచోడు. అందుకే బాధ్యతనిచ్చాడు. అయిపోయింది. ఆ కాన్వర్జేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు. యోనా కూడా ఇంటికి వెళ్ళిపోయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని, ఏడుపు మొహం పెట్టుకొని, బ్యాగ్ తీసుకొని బయలుదేరి యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి? ఒప్పో కాదు, యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళాడు. యొప్పే అనే ప్రాంతం ఏంటో తెలుసా? అది ఒక రేవు. అక్కడ ఓడలన్నీ ఉంటాయి. ప్రయాణికులందరూ కూడా యొప్పేకి వెళ్ళాల్సిందే. ఓడెక్కాలంటే ఇంటి దగ్గర ఉంటే ఓడ రాదు, యొప్పేకి వెళ్ళాలి. అయితే యోనా కూడా బండి ఎక్కాలని చెప్పి ఏ బండి వచ్చినా ఎక్కేసావనుకో, నువ్వు కడపకి వెళ్ళావు, ఏ ముంబైకో మహారాష్ట్రకో ఏ కర్ణాటకకో వెళ్ళిపోతావు. ఏ బండి ఎక్కాలంటే నీకు ముందు తెలిసి ఉండాలి, ఈ బండి కడపకి వెళ్తుంది, ఈ బండి పలానా మహారాష్ట్రకి వెళ్తుంది అని తెలుసుకొని ఎక్కాలి. అయితే యోనా యొప్పేకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నాయకులని అడిగాడు, సార్ నేను ప్రయాణం చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి అని అంటే ఏమని చెప్పాడు తెలుసా? తర్షీస్ అనే ప్రాంతానికి నేను వెళ్ళాలి అన్నాడు. దేవుడు చెప్పింది ఏంటి? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా వెళ్ళాలనుకుంటుంది ఎక్కడికి? తర్షీసు అనే ప్రాంతానికి. ఎందుకు? కారణం ఏంటి? ఇది ఇప్పుడు మనం కారణం కోసం మాట్లాడుకోకుండా యోనా దుర్మార్గుడు అన్నాం అనుకోండి, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. యోనా ఎందుకు తర్షీస్కి వెళ్ళటానికి డిసైడ్ అయ్యాడు? కారణం లేకుండా ఎవడు ఏ పని చేయడు కదా. నినివేకి వెళ్ళమన్నాడు దేవుడు. దేవుడు అంటే యోనాకి ఇష్టం. నినివేకి వెళ్ళమన్నాడు. దేవుడు అంటే ఇష్టం పోయిందా? లేదు. తర్షీస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? పోనీ అక్కడ ఏమైనా పని ఉందా? ఎందుకు? కారణం ఏంటి? అయితే యోనా ఉన్నటువంటి గెత్తేఫెర్ అనేటువంటి నజరేతు ప్రాంతం నుంచి నినివే దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతం 500 కిలోమీటర్లు. ఎంత? 500 కిలోమీటర్లు. మరి దూరం అని తర్షీస్ అనుకున్నాడేమో అనుకుంటారు మీరు చాలామంది. తర్షీస్ ఎంత దూరం తెలుసా? 2500 కిలోమీటర్లు తర్షీసు. దేవుడు వెళ్ళమన్న ప్రయాణం ఒక రోజైతే ఈయన చెయ్యాలనుకున్న ప్రయాణం 5 రోజులు. ఎన్ని రెట్లు ఎక్కువ? 4 times ఫార్ దాన్ నినివే. 4 రెట్లు దూరం ఎక్కువ. ఏది? తర్షీస్. అయినా కూడా దూరమైన పర్లా ప్రభా నేను తర్షీస్కి వెళ్తా అనుకున్నాడు. దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలా. కారణం ఏంటి? ఎప్పుడు దేవుడు మాటకు తల వంచి విధేయత చూపి దేవుని మాటకు సరే అనే యోనా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎందుకు దేవుని మాటను ఖాతరు చేయకుండా తనకు నచ్చిన చోటికి వెళ్ళాలనుకున్నాడు? కారణం లేకపోలేదు. కారణం పెద్దది ఉంది, పెద్ద కారణం ఉంది. అక్కడ నువ్వున్నా నేనున్నా అబ్రహామే ఉన్నా అదే పని చేసేవాడు. కారణం ఏంటో తెలుసా? ఒక మిస్అండర్స్టాండింగ్ ఆ ఇద్దరి మధ్యలో జరిగింది. ఎవరికి మధ్యలో? దేవుడికి, దేవుడు చేసిన మానవుడికి మధ్యలో ఒక మిస్కమ్యూనికేషన్, ఒక అపార్థం జరిగింది. ఆ అపార్థం ఏంటి అంటే, నినెవే అనే మహాపట్టణానికి దేవుడు వెళ్ళమన్నాడు ఆ పాపపు ప్రజల్ని మార్చడానికి. అయితే యోనా మనసులో ఏమనుకున్నాడు తెలుసా? ప్రభా, ఆ నినివే ఒక్కటి కాకుండా ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న ఏ ప్రాంతానికి వెళ్ళమన్నా నేను వెళ్ళేవాడిని. నినివేకి ఎందుకు వెళ్ళాడనుకున్నాడు తెలుసా? నినివే అనేటువంటి ప్రాంతం ఏ రాజ్యంలో ఉందో తెలుసా? ఏ సామ్రాజ్యంలో ఉందో తెలుసా? అష్షూరు అనేటువంటి సామ్రాజ్యంలో నినివే అనేటువంటి పట్టణం ఉంది. అష్షూరు సామ్రాజ్యానికి నినివే రాజధానిగా ఉంది, నినివే క్యాపిటల్గా ఉంది. అష్షూరు సామ్రాజ్యం యొక్క ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? జనరల్గా ఒక దేశం మరో దేశం మీదకి దండయాత్ర చేసి యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో కనుక ఎదుటి దేశం వారు ఓడిపోతే కనుక, ఆ యుద్ధంలో ఎదుటి వారు ఓడిపోతే ఆ ప్రజల్ని తీసుకెళ్ళి బానిసలుగా మార్చుకుంటారు. కానీ
అష్షూరు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఇజ్రాయేలీయుల మీద అనేక సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులు అష్షూరు సామ్రాజ్యం చేతిలో, నినివే పట్టణస్థుల చేతిలో ఓడిపోయిన ఇజ్రాయేలీలు ఎవరో తెలుసా? దేవుడికి ఇష్టమైన ప్రజలు, నా ప్రజలు అని అనేక పర్యాయములు దేవుని ద్వారా చెప్పబడినటువంటి వారు ఇజ్రాయేలీలు. అయితే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు అష్షూరు సామ్రాజ్యంలో ఉన్న నినివే పట్టణస్థుల చేతిలో యుద్ధంలో ఓడిపోయినట్టు ఏం చేసేవారు తెలుసా? ప్రజలందరినీ తీసుకుని అష్షూరు సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోయి గర్భవతులైతే గర్భముతో ఉన్న స్త్రీలని, నిండు గర్భిణీలను ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ నినివే పట్టణస్థులు కత్తితో పొడిచి ఆ స్త్రీని, గర్భవతిని చంపి కడుపులో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి పిండమును, పసి బిడ్డ శిశువును తీసి తల నరికి చంపేవాళ్ళు. కడుపులో ఉన్న బిడ్డని, మోస్తున్న తల్లిని దారుణంగా, కిరాతకంగా, కఠినంగా చంపేవారు. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పడుచు స్త్రీలను, యవనస్తురాలను తీసుకొని వెళ్ళి బలవంతంగా మూకుమ్మడి అత్యాచారం చేసి వారిని నీటిలో ముంచి ప్రాణం ఆగే వరకు చంపేవాళ్ళు. యవనస్తుల్ని భూమిలో, ఎడారిలో తీసుకెళ్ళి పాతేసి తల మాత్రమే బయట పెట్టి నాలుకని బయటికి లాగి, నాలుకకు కుక్కిని తగిలించి నాలుకని బయటికి లాగి యవనస్తుల్ని చంపేవాళ్ళు. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని, వృద్ధుల్ని చెట్టుకి, స్తంభాలకి కట్టేసి మండుటెండలో తలను మొదలుకొని అరికాలి వరకు ఉన్న బట్టలని ఉడతీసి, బట్టలు మాత్రమే కాదు, తలను మొదలుకొని అరికాలి వరకు ఉన్న చర్మాన్ని అలాగే ప్రాణంతో ఉన్నప్పుడు లాగేసి ఎండలో కట్టేసి కొరడాలతో కొట్టి చర్మం ఊడదీసిన వాళ్ళని చంపేవారు. అంత కిరాతకమైనటువంటి వ్యక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేరు. దేవుడు అన్నాడు, ఆ ప్రజల కొరకు కన్నీళ్లు కార్చటానికి నువ్వు వెళ్ళు అని అన్నాడు దేవుడు. యోనా ఎందుకు వెళ్ళలేదు తెలుసా? నా ప్రజల్ని చంపిన వాళ్ళు ప్రభా, నా ప్రాంతంలో, నా దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలని దారుణంగా చంపిన వాళ్ళు ప్రభా, నా దేశంలో ఉన్నటువంటి పడుచు స్త్రీలను అత్యాచారం చేసి చంపిన వాళ్ళు ప్రభా, చిన్న బిడ్డల్ని కూడా చూడకుండా కఠినత్వంతో చంపిన క్రూరులు ప్రభా, ముసలివారని కూడా దయా, చాలి, కనికరం లేకుండా చర్మం లాగేసి చంపిన వాళ్ళు ప్రభా, నీ ప్రజలు అని చెప్పబడే నీ ప్రజల్ని చంపిన నాకే, చంపబడిన చూసిన నాకే ఇంత వేదన, బాధ ఉంటే మరి నీకెందుకు లేదు ప్రభా బాధ? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావా? నీ ప్రజల్ని చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావా? నీ ప్రజల్ని వేధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావా? నీ ప్రజల్ని అతి కిరాతకంగా, జాలిదయ లేకుండా చంపిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి స్వార్థ చెప్పాలా? వాళ్ళ కోసం నేను ఏడవాలా? వాళ్ళ కోసం నేను కన్నీరు కాల్చాలా? నేను వెళ్ళను ప్రభా. That's why he denied God's word. ఎందుకు వెళ్ళనన్నాడు తెలుసా? దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల్ని అతి కిరాతకంగా చంపారు. అది కళ్ళతో చూసిన వాడు యోనా. That's why he rejected God's plan. ఏదేమైనా దేవుని మాటను కాదు అనటం తప్పే, కానీ యోనా దగ్గర బలమైన కారణం ఉంది. ఏడ్చుకుంటున్నాడు మనసులో, కన్నీళ్ళు ఆగటంలా. ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు? ఎందుకు దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఇజ్రాయేలుని చంపిన వాళ్ళంటే దేవుడికి ఇష్టమా? ఇజ్రాయేలు నా ప్రజలనే కదా దేవుడు చెప్పాడు. అలాంటి తన ప్రజల్ని వేధించిన వాళ్ళని ఎందుకు దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు? ఎందుకు వాళ్ళకు స్వార్థ చెప్పమంటున్నాడు? అది యోనా వర్షన్లో, యోనా పాయింట్ ఆఫ్ వ్యూలో యోనా మాట్లాడింది కరెక్ట్. యోనా ఆలోచించింది కరెక్ట్. యోనా వేదన పడుతుంది కరెక్ట్. యోనా వెళ్ళకపోవటం కూడా కరెక్టే. మనస్సు అంగీకరించటంలా, అడుగులు నినివే వైపు పడటంలా. అందుకే నినివేకి 4 రెట్లు దూరం ఉన్నటువంటి తర్షీషుకు వెళ్ళిపోవాలనుకున్నాడు.
దేవునికి దూరంగా వెళ్ళాలనుకున్నాడు, దేవుని మీద అలిగాడు, దేవుని మీద నొచ్చుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ ప్రజలు ప్రభా, నీ ప్రజల్ని నాశనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను ప్రభా, నాకు మనస్సు రావటం లేదు ప్రభా అని దేవుని మీద అలిగి వెళ్ళాడు తప్ప పిరికివాడు కాదు యోనా. గుర్తుపెట్టుకోండి, పిరికితనముతో వెళ్ళలేదు, భయముతో. ఇద్దరు కుమారులు నాకుంటే, ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. చిన్నోడు చిన్నతనం నుంచి 26-27 వచ్చే వరకు కూడా నాన్న అయిన నేను ఏమి చెబితే అది చేసేవాడు, ఏది అడిగితే అది ఇచ్చేవాడు. నా మాటని ఎప్పుడు కాదు అన్నవాడు కాదు చిన్నవాడు. 27 సంవత్సరాల వయసులో ఎప్పుడు కూడా నాన్న మాటను ధిక్కరించి అతిక్రమం చేసిన వాడు కాదు. వీడెవరో తెలుసా? నాన్న మనస్సుని గెలుచుకున్న, నాన్నకు ప్రియమైన కుమారుడు వీడు, ప్రియమైన కుమారుడు. అయితే ఈడెవడో తెలుసా? పెద్ద పనికిమాలిన ముదురు, దేశ తిమ్మరి, దేశ ముదురు. ఏంటి అంటే చిన్నతనం నుంచి తండ్రికి తిరుగుబాటు, తండ్రికి చెప్పింది వ్యతిరేకం, తండ్రి చేయమన్న దానికి కంప్లీట్ ఆపోజిట్గా చేసేవాడు వీడు. తండ్రికి ఇష్టమైన పని ఏది చేసేవాడు, నా ఇష్టం నా బతుకు, నా ఇష్టం నా జీవితం, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నీ కోసంగా నేను పుట్టింది, నీ కోసంగా నేను బతకాల్సింది, నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలు కోరికలు తీర్చుకోవడం నేను బతుకుతా అంటాడు వీడు. ఎవడు? వీడు పెద్దోడు. వీడికి 30 ఏళ్ళు, ఆడికి 27 ఏళ్ళు. 30 ఏళ్ళల్లో ఏ రోజు కూడా ఈడు నా మాటిన్నోడు కాదు. అయినా ఎవడు? నా రక్తం పంచుకున్నవాడే ఈడు, నా రక్తం పంచుకొని పుట్టినవాడే. ఒకడేమో నాకు ప్రియమైన కుమారుడు, ఒకడేమో నాకు శత్రువులాగా బ్రతుకుతున్నవాడు. నా ఇల్లు వదిలేసి, నా కుటుంబం వదిలేసి, నన్నొద్దు అనుకొని, కాదు అనుకొని దూరంగా వెళ్ళిపోయి వీడికి నచ్చినట్టు బతికేస్తున్నాడు. అక్కడికి వెళ్ళు, వాడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. చెప్పి 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 నాకు బోరు కొట్టేసి నేను కూడా వదిలేసాను. ఇంకా వాడు బతుకు మారదని. అయితే వాడి స్థితి, వాడి స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఇక మరణానికి చేరువైపోయాడు. దేంట్లో? పాపములో మునిగి 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 పాపానికి అలవాటు పడిపోయిన బతుకులు కదా సార్, అలాగే ఉంటే పాపానికి బాగా అలవాటు పడిపోయి ఇక మరణానికి చేరువైపోయాడు. తండ్రిగా నాకు అర్థమైంది వాని స్థితి ఇక దిగజారిపోయింది. వాడు మరణానికి దగ్గర అయిపోయాడని అర్థమైపోయినప్పుడు నేను చెప్పాను నా చిన్న కుమారుని పిలిచి, అరే నాన్న నేను నీకు పని చెప్తాను చేస్తావా అంటే, నాన్న 27 ఏళ్ళ నీ మాట నేను ఎప్పుడు కాదని లేదు కదా, చెప్పు నేను చేస్తా అంటే, నువ్వు ఒకడికి వెళ్ళి స్వార్థ చెప్పాలి, ఒకడికి వెళ్ళి స్వార్థ ప్రయాణించి బ్రతుకుని మార్చాలంటే చెప్పు నాన్న, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తా అంటే, ఎవరో కాదు నీ అన్న ఉన్నాడే, నీ తోబుట్టు ఉన్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ చెప్పాలి అంటే తలదించేసుకున్నాడు. మాట్లాడడానికి వెళ్తే ఆడేం చేశాడు తెలుసా? ఇన్ని జుట్టు పట్టుకుని ఈడ్చిచ్చి ఇంకొకసారి స్వార్థ చెప్పడానికి రాకుండా కొట్టి పంపించాడు. ఏం చేశాడు? భయంకరంగా ఇష్టం లేదు, దెబ్బ తిన్నవాడు, నాన్నంటే ఇష్టం ఉన్నవాడు, నాన్న మాట కాదని లేక, అన్న కోసం వెళ్ళలేక అటు ఇటు నేరస్తుల్ని పుట్టించిన వాడు ఆయనే, దొంగల్ని, హంతకుల్ని, వ్యభిచారుల్ని, కిరాతకుల్ని పుట్టించిన వాడు ఆయనే, సువార్థికుల్ని, సేవకుల్ని, ప్రవక్తల్ని, దైవజనుల్ని, కరుణగల మనస్సు కలిగిన వాళ్ళని పుట్టించిన వాడు ఆయనే. కూర్చోండి వెళ్ళి. అయితే దేవుడికి పాపం చేస్తున్న వారి మీద ఉన్న ప్రేమే పరిశుద్ధంగా జీవిస్తున్న వారి మీద ఉంటుంది. పరిశుద్ధుల మీద ఒక ప్రేమ, పాపుల మీద ఒక ప్రేమ దేవుడికి ఎప్పుడు ఉండదు. దేవుడు నీతిమంతుల్ని, పరిశుద్ధులని, యథార్థవంతుల్ని ఎంత ప్రేమతో అయితే చూస్తాడో, పాపంలో బ్రతుకుతూ దేవుణ్ణి
కాదనుకొని, నీతో నాకు పని లేదు అనుకొని బ్రతికే వాళ్ళని దేవుడు ఇంకా కరుణగల దృష్టితో చూస్తాడు. నీతిమంతుల దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, అవినీతి మంతుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయి. పరిశుద్ధుల దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, అపరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీళ్లు కార్చు. మంచి వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? మీకు కోపం వస్తుందేమో, ఏంటి ప్రభు వాడి కోసం నేను ప్రార్థన చేయాలా? ఏంటి ప్రభు నా కుటుంబం నాశనం అవ్వాలని కోరుకున్నోడి కోసం ప్రార్థన చేయాలా? నా ఊరు నాశనం అవ్వాలని కోరుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే దేవుడు అంటాడు, నానా నువ్వు నేను కన్నవాడే, వాళ్ళు నేను కన్నవాళ్ళే. నాకు మీరు కావాలి, వాళ్ళు కావాలి. నా రాజ్యంలో మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, నేరస్తులైన నాకు దూరస్తులైన వారు కూడా నా రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ చేతులే మిమ్మల్ని చేశాయి, ఈ చేతులే వాళ్ళని చేశాయి. ఈ మనసే మిమ్మల్ని కంది, ఈ మనసే వాళ్ళని కంది. ఈ రూపమే మీకు వచ్చింది, ఈ రూపమే లోకస్తుల్లో అన్యాయస్తులుగా బ్రతుకుతున్న వాళ్లకు వచ్చింది అని దేవుని ప్రేమను అర్థమయ్యేటట్టుగా ప్రపంచానికి చాటి చెప్తున్న. చప్పులు కూడా ప్రభుని మహిమ. దట్స్ ద లవ్ ఆఫ్ ఎ గాడ్. దేవుని ప్రేమకు భేదం లేదు అని మనం చాలాసార్లు వినుంటాం. ఇక్కడ యోనాతో దేవుడు నినవే నేరస్తుల కోసం ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? దేవుడు పక్షపాతి కాదు. మై లార్డ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. ఆయన పక్షపాతి కాదు, సమానమైన ధర్మంతో ప్రేమించేవాడు ఆయన. ఇజ్రాయేలుని ఎంత ప్రేమించాడో, ఇజ్రాయేలుని అతి కిరాతకంగా చంపినటువంటి అషూరు సామ్రాజ్యంలో ఉన్న నినివే పట్టణస్తులు కూడా అంతే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నాన్నకున్న ప్రేమ ఎవరికి లేదు? కుమారుడికి లేదు. నాన్న కన్నాడు కాబట్టి నాన్న క్షమిస్తాడు. కొడుకు కనలేదు కాబట్టి అన్నను క్షమించలేదు. అది నాన్నకు కొడుకుకు ఉన్నటువంటి వ్యత్యాసం. దేవుడు కన్నాడు కాబట్టి వాళ్ళ కొరకు వెళ్ళమన్నాడు. నినవే కన్ల, నినవే నేరస్తులనుగానే చూస్తున్నాడు, కానీ నా దేవుడు కరుణగల క్షమించగలిగిన వాడు కాబట్టి నేరస్తుల్ని కూడా కరుణగల దృష్టితో చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా పాపం చేస్తూ నేరస్తులుగా దేవునికి దూరంగా బతుకుతా ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నిన్ను నేరస్తుగా చూడట్లేదు, నిన్ను పాపిగా చూడట్లేదు. నీ కొరకు ఒక సేవకుని నియమించాడు, నీ కొరకు ఒక ప్రార్థన గుంపు నియమించాడు, నీ కొరకు నీ బతుకు బాగవ్వాలని ప్రార్థన చేసేవారిని దేవుడు లేపాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు నిలబెట్టిన సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టి నీ బ్రతుకుని సరి చేసుకొని నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి మళ్ళా పూర్వ వైభవపు మునుపటి కంటే అధికమైన భక్తి గల జీవితంలోనికి వచ్చినప్పుడు నీ జీవితం సార్థకతమవుతుంది. నీ జీవితానికి విలువ వస్తుంది, నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. యోనా దేవుణ్ణి రిజెక్ట్ చేయటానికి కారణం అది. దేవుడు యోనాని నినివేకి వెళ్ళమంటానికి కారణం అది. యోనా వైపు నుంచి చూస్తే యోనా కరెక్టే, దేవుడు వైపు నుంచి చూస్తే దేవుడు కరెక్టే. ఇద్దరు కరెక్టే. మిస్అండర్స్టాండింగ్, అపార్థం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. తర్షీషుకు ప్రయాణమైన ఓడ ఎక్కేశాడు. ఓడెక్కి ఏం చేశాడు తెలుసా? దిగువ భాగానికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామని పడుకున్నాడు, అంతే. ఓడ కదిలింది, సముద్రంలో తుఫాను చెలరేగింది. సముద్రం తలకిందులైపోతుంటే ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ భయం పుట్టింది. గుండెల్లో గుండె లేదు. ఓడ నడుపుతున్నటువంటి నావికుల గుండెల్లో భయం పుట్టింది. మనం గమ్యానికి చేరలం, తిరిగి వెనక్కి కూడా వెళ్ళాం. మన నావ మధ్యలో నడి సముద్రంలో ఆగిపోయింది. చిక్కుకుపోయిన స్థితిలో మనల్ని కాపాడేవాడు లేక చచ్చిపోవాల్సిన స్థితిలో మనం ఆగిపోవాల్సిందే అని నావికులకు అర్థమైపోయింది. అందరూ కూడా వెళ్ళి వారి వారి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. గొంతు విప్పి కలమెత్తి వాళ్ళ దేవతలకు పూజలు పునస్కారాలు చేస్తుంటే ఒక నావికుడు వెళ్ళాడు. దిగువ భాగంలో ఎవరైనా ఉన్నారా అని వెళ్తే అక్కడ ఒక వ్యక్తి పడుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోనా. పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఈడెళ్ళి ఏమన్నాడు తెలుసా యోనాతో? నిద్రపోతా అన్నాడు. ఏమన్నాడు?
ఓ ఈ నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవుణ్ణి స్తుతించు. నీకు భయం లేదా? నీకు సిగ్గు లేదా? ఇలా నిద్రపోతున్నావు. మనుషులందరూ కూడా చచ్చిపోయే అవస్థలో కొట్టుమిట్టాడుతుంటే తుఫాను చూసి నీకు భయం భక్తి లేదా దేవుడు అంటే అని ఎవడు మాట్లాడుతున్నాడు? ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోనా నిద్రపోతా, యోనా లేజీ ఫెలోనా, యోనాకు నిద్ర అంటే ఇష్టమైన నిద్రపోతున్నాడా? మీకు మనస్సు కనుక బాగలేకపోతే మీరు వేసే డైలాగ్ ఏంటో తెలుసా? మనస్సు బాగలేని వాడు పెళ్ళికి వెళ్ళినా సరే ఒక మూలనెళ్ళి కూర్చుంటాడు తప్ప పెళ్లిలో డాన్సులు ఆడడం. మనస్సు బాగలేనుడు 10 మంది చేరుకున్న కుటుంబంలో కూడా ఒక మూలకెళ్ళి పడుకుంటాడు, కానీ 10 మందితో కలిసి కలివిడిగా మాట్లాడలేడు. ఒక వ్యక్తి మనస్సు వేదనలో ఉంటే ఆ వ్యక్తి ఒంటరితనాన్ని కోరుకుంటాడు, ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడతాడు. యోనా అక్కడ పడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యోనా మనస్సు బాగలేదు. ఎందుకు బాగలేదు తెలుసా? నా దేవునికి నేను అన్యాయం చేస్తున్నానే, నా దేవుడి మాటని ధిక్కరిస్తున్నానే, నా దేవుడు చెప్పిన పనిని నా బ్రతుకులో మొదటిసారి చేయలేకపోతాడని అనే రిపెంటెన్స్ యోనా మనసులో ఉంది. నేను అనవసరంగా దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా నాకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోతున్నానే అన్న రియలైజేషన్ యోనా మనసులో, పశ్చాత్తాప హృదయముతో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. కాబట్టి యోనా ఏడ్చుకుంటూ సరదాగా మాట్లాడలేక ఒక మూలకెళ్ళి ఎవ్వరు డిస్టర్బ్ చేయని దిగువ భాగానికి వెళ్ళిపోయి అక్కడ తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు? మనస్సు బాగలేదు కాబట్టి. ఈ సత్యం ఎవరికి తెలీదు? అన్యులకు తెలీదు, దేవుణ్ణి ఎరగని ప్రజలకు తెలియదు. అందుకే వాళ్ళు అన్నారు నిద్రపోతా అని. బైబిల్ చదివిన మనకు తెలుసు కదా యోనా నిద్రపోతా కాదు. మరి మనం అనొచ్చా? మనం అనకూడదు కదా. యోనాని అన్యుడొచ్చి అన్నాడు నిద్రపోతా అని. ఏ రోజు దేవుడు కూడా అనలేదు యోనా నిద్రపోతా అని. ఎందుకో తెలుసా? యోనా మహాపరిశుద్ధమైనటువంటి భక్తుడు. చెప్పలు కూడా ప్రభుని మహిమపడతారు. యోనా ఈజ్ నాట్ ఎ స్లీపర్, ఈజ్ వెరీ యాక్టివ్ పర్సన్ టు ద లార్డ్. దేవుడికి కావలసిన ఉత్సాహమైనటువంటి వాడు యోనా. అలాంటి వాడిని ఒక అన్యుడు తెలియక అన్నాడు, నిద్రపోతా అని తెలియక అన్నాడు. అతని పరిస్థితి తెలియక అన్నాడు. యోనా పట్టించుకోలా. నువ్వంటే నాకేముందిలే, నేనేంటో దేవుడికి తెలుసు అనుకున్నాడు. ఏమన్నాడు? నేనేంటో నీకు తెలియక్కర్లా, నేనేంటో నా దేవుడు తెలుసు. అప్పుడు అందరు కూడా అయితే ఈ సముద్రం ఎందుకు ఇంతలా విరుచుకుపడుతుందో చీట్లేద్దాం, అందరి పేర్లు రాసి చీట్లేద్దాం, లాటరీ వేద్దాం, లక్కీ డిప్ తీద్దాం, ఎవడి పేరైతే వస్తుందో వాడే ఈ తుఫానుకు కారణం అని చీట్లు వేసుకుంటుంటే ఆ చీట్లలో ఎవరి పేరు వచ్చిందో తెలుసా? యోనా పేరు వచ్చింది. అందరూ గ్రూప్గా వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా రౌండప్ చేసేసారు యోనాని. చుట్టుకున్నారు అందరు వచ్చి, యోనా నీ దేశం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడిగారు. 4 ప్రశ్నలు అడిగారు. ఇదంతా కూడా బైబిల్లో ఉన్న వచనాల్లోంచి చెప్తున్నా నేను. 4 ప్రశ్నలు అడిగారు. నీ ఊరేంటి, నీ వ్యాపారం ఏంటి, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ అడిగారు. అయితే యోనా సమాధానం ఆ 4 ప్రశ్నలకు చెప్పలా. అడగని ప్రశ్నకు సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు యోనా. అందుకే యోనా సూపర్ హీరో అని ఎందుకన్నా తెలుసా? అందుకే అన్నా. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలా, నచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నాడు. ఈయనకు చెప్పాలనిపించింది చెప్పాడు తప్ప వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలా. యోనా ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు తెలుసా సమాధానాన్ని? సముద్రం నిమ్మలంగా లేదు, తుఫాను చెలరేగుతుంటే ప్రజలు భయపడుతున్నారు కదా, ఆ భయపడుతున్న ప్రజలతో ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ఇదిగో సముద్రమును, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, విశ్వమంతటిని కూడా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మహాభక్తుడైన యోనాన్ని నేను చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. He introduced God before he introduced himself. నేను యోనాని అని చెప్పుకోవటానికంటే ముందు కూడా ఎవరిని పరిచయం చేశాడు యోనా?
దేవుణ్ణి పరిచయం చేశాడు అన్య ప్రజలకి, నశించిపోతున్న వాళ్ళకి, భయపడుతున్న వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేసిన వాడు యోనా. ఆ పరిస్థితిలో, ఆ ఆందోళనలో, ఆ ఇబ్బందికరమైనటువంటి స్థితిలో యోనా దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమని, ఆయన చేతుల ద్వారా కలుగు చేయబడినటువంటి సృష్టిని మొదలుపెట్టి, ఆ దేవుడు సృష్టికర్త, ఆ దేవుడే సముద్రాన్ని ఇలా ఉప్పొంగిస్తున్నాడు, ఆ దేవుని బిడ్డను నేను అని ఘనముగా చెప్పంగానే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎందుకో తెలుసా? అంటే నీ దేవుడా సృష్టిని చేసింది, నీ దేవుడా సముద్రంలో తుఫాను చెలరేగిస్తే మరి మా దేవుళ్ళందరూ లేరా అని వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు. వాళ్ళకు అర్థమైన సత్యం ఏంటో తెలుసా? బాబు యోనా, నీకు దండం పెడతాం బాబు, నువ్వు చాలా గొప్పలాగా ఉన్నావు. ముందేమన్నాడు? నిద్రపోతాడా అన్నాడే. ఇప్పుడేమో నీకు దండమయ్యా బాబు, నువ్వు చాలా గొప్పడిలాగా ఉన్నావు. నీ దేవుడు సముద్రంలో తుఫాన్ పుట్టించాడంటే నువ్వు సామాన్యుడివి కాదు. అప్పుడు ఏమన్నా అంటున్నాడు, ఈ సముద్రం ఉప్పొంగుతుంది నా కోసమే. ఏమని చెప్తున్నాడు? నా కోసమే. గ్రేట్గా చెప్పుకుంటున్నాడు, నా కోసమే. ఏం ఘనకార్యం చేసావు బాబు నువ్వు అంటే ఏమన్నాడు తెలుసా? నా దేవుడు ఒక పని చెప్పాడు, నేను చెయ్యలా. నా దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే నేను వేరే చోటుకి వెళ్తున్నా. నా దేవుడికి బాధ వేసింది. నా దేవుడు మాట్లాడకుండా ఉండటానికి రాయి, రప్ప, చెట్టు, కొమ్మ, కొండ, పర్వతం ఏది కాదు. నా దేవుడు మాట్లాడువాడు, నా దేవుడు స్పందించువాడు, నా దేవుడు స్పర్శ కలిగిన వాడు. కాబట్టి నా దేవుడికి నేను విరోధంగా చేస్తుంటే నా దేవునికి నేను దూరం అవటం ఇష్టంలా. నా దేవుడి నుంచి నేను దూరం ఎక్కడైపోతానని నా షట్టు పట్టుకొని వెనక్కి తీసుకెళ్ళటానికి ఈ తుఫాను చెలరేగించిన వాడు నా దేవుడు. నా దేవుడు ఎవడైనా తప్పు చేస్తే చూసి చున్నట్టు ఊరుకుండేవాడు కాదు. నా దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో వారు దేవుడి అంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేవాడు నా దేవుడు. చప్పుడు కూడా ప్రభుని మహింపరుద్దాం. అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. మరి మా బతుకులు అంటారు బాబు ఇలాగ ఉన్నాయి, బలిస్తున్నాం, పాపం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, అయినా మా దేవుడు మాతో ఉన్నాడని ఫీల్ అయిపోతున్నాం. మరి నిజమైన దేవుడు అంటే ఈయన దేవుడు కదా అని వాళ్ళకి అర్థమైంది. ఆ స్థితిలో, ఆ కన్ఫ్యూజన్లో, ఆ వేదన, ఆ సముద్రం కొట్టుమిట్టాడి చచ్చిపోతామేమో అని భయపడుతుంటే వాళ్ళకి ఏం చేస్తున్నాడినా? స్వార్థ ప్రకటిస్తున్నాడు. వాళ్ళకు భయం వేసింది. ఇవన్నీ కాదు యోనా, ఈ సముద్రం కామ్ డౌన్ అవ్వాలి, నిమ్మలించాలి, మేమేం చేయాలి చెప్పు అన్నాడు. తప్పు నాది, నేరస్తుని నేను, తప్పు చేసిన వాడిని నేను, శిక్షకు పాత్రుడని నేను. కాబట్టి నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శిక్ష నేను అనుభవిస్తా. నా కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తి సముద్రంలో పడేయండి, నేను దేవుడు చూసుకుంటాం, మీరు వెళ్ళిపోండి హ్యాపీగా అన్నాడు. అందుకే యోనా సూపర్ హీరో అన్నా. ఎందుకో తెలుసా? 10 మందిలో నిలబడ్డ యోనా తప్పు నాది అని ఒప్పుకునే దమ్ము కలిగిన వాడు. చప్పుడు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. He accepted that I am a sinner. నేను తప్పు చేశాను అని నలుగురిలో ఒప్పుకునే తత్వం ఉందే, అది నచ్చింది దేవుడికి. నేరం నాది, మీకు శిక్ష వద్దు, మీరు వెళ్ళండి, నన్ను తీసి సముద్రంలో పడేయండి, ఉంటే ఉంటా, పోతే పోతా, దేవునితో లెక్క చూసుకుంటా, నన్ను పడేయండి. నేరస్తుని నేను, దేవుని మాట కాదన్నది నేను. తుఫాను చెలరేగుతుంది నా కోసం, నాకు తెలుసు ఆ విషయం. నన్ను దేవుడు విడిచిపెట్టడని. కాకపోతే ఓడని మీరు నా కోసం వెనక్కి తిప్పరు కదా, అందుకే సైలెంట్గా పడుకొని ఉన్నాను ఇంతసేపు అని చెప్పంగానే వాళ్ళు, అయ్యో యోనా నువ్వు మహామంచోడ్లాగా ఉన్నావు బాబు, నిన్నెత్తి సముద్రంలో మేము ఎలా పడేసేది, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావని దేవుడు సముద్రంలో అలల్ని ఉప్పొంగిచ్చేస్తున్నాడే, తుఫాన్ తెప్పిస్తున్నాడే, మరి దేవుడికి అంత ఇష్టమైన నిన్ను పట్టుకుని సముద్రంలో వేస్తే మా బతుకులకి ఏమైనా ఉంటాయా? మా బతుకులు ఏమైనా ఉంటాయి? ఇంకా క్రైస్తవుణ్ణి ముట్టాలంటే లోకస్తులకి, అన్యులకి ఏమర్థం కావాలి తెలుసా? క్రైస్తవుని వైపు వేలెత్తి చూపిస్తే వాడి బతుకు భూమి మీద లేకుండా పోతుందని అర్థం కావాలి ఈ లోకస్తులకి. దేవుడి సేవకుడు ఎవరైతే ఉంటారో,
దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకుని స్వార్థ ఎవరైతే ప్రకటిస్తారో ఆ దైవజనుణ్ణి ఎవరైనా వేలెత్తి చూపించి అన్యాయంగా ఒక మాట మాట్లాడితే వేలు చూపించిన వాడు భూమి మీద కాదు భూమి కింద పాతి పెట్టబడతాడన్న సత్యం అర్థం కావాలి మనుషులకి. దేవుడి సేవకుణ్ణి ముట్టిన వాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. అలాంటోడు బతికి పట్టగడతాడా? ఛాన్సే లేదు కదా. అన్యులకు అర్థమైంది, నిన్ను సముద్రంలో వేస్తే మమ్మల్ని దేవుడు బతికిస్తాడా అన్న సందేహం. అప్పుడు యోనా అన్నాడు, పర్లా నన్ను పడేసేయండి, నన్ను సముద్రంలో వేస్తే తప్ప మీరు బతికి బయటపడరు, నన్ను వదిలేసేయండి సముద్రంలోకి. అంటే యోనా చేతులు కాళ్ళు పట్టుకొని సముద్రం వైపు ఎత్తి 10 మంది మనుషులు ఏమని చేస్తున్నారు తెలుసా? అప్పటి వరకు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు తెలుసా? యెహోవా మా దేవా, కొట్టండమ్మా చప్పట్లు, యెహోవా మా దేవా, ఈ నేరం లేని నిర్దోషిని సముద్రంలో వేస్తున్న నేరం మా మీద మోపకుందువు గాక. భయం ఎక్కడ పుట్టింది వాళ్ళకి? తలను మొదలుకొని అరికాల వరకు భయం పుట్టింది. ఎవరి మీద? దేవుడంటే భయం. నిమిషంలో వాళ్ళ ఆరాధ్య దైవాన్ని మార్చేశారు. వారి విశ్వాసం మారిపోయింది, వారి బతుకు మారిపోయింది. అప్పటి వరకు వాళ్ళ దేవతల్ని పూజ చేసేవాళ్ళు ఇప్పుడు నిజమైన దేవాది దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. దట్స్ ద యోనా. యోనా అక్కడ కూడా స్వార్థ ప్రకటించాడు, ఆ బ్రతుకుల్ని మార్చాడు. పై నుంచి సముద్రం పడంగానే తుఫాను కాస్త కామ్ డౌన్ అయిపోయింది, నిమ్మలించింది. అప్పుడు విజిల్లు కొట్టారు. ఎందుకో తెలుసా? యోనా అప్పటి వరకు నా దేవుడే సముద్రాన్ని పొంగించాడు, నా దేవుడే తుఫాను పుట్టించాడంటే విన్నవాళ్ళు సముద్రంలో యోనా అలా సముద్రాన్ని తాకగానే సముద్రం నిమ్మలించను చూసిన వాళ్ళు విజిల్లు కొట్టి ఏమన్నారు తెలుసా? యోనా స్తుతించే దేవుడు తప్ప ఈ భూమి మీద మరొక నిజమైన దేవుడు లేడు. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నాడు. యోనా చేసింది పాపం కాదు, పొరపాటు, తప్పు వేరు, పాపం వేరు. బలహీనత వేరు, పాపం వేరు. యోనా చేసింది తప్పు మాత్రమే, పాపం కాదు. సముద్రంలో పడి అగాధ జలములలోకి దిగిపోతూ ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా దేవా, నేను నీకు దూరం పారిపోవాలనుకున్నానయ్యా, దయతో నీ కనికరముతో నన్ను క్షమిస్తావా? నాకు ఒక్క అవకాశం ఇస్తావా? మరొక్క అవకాశం ఇస్తావా? నీ మాట నేను వింటానయ్యా, నీ మాటకి నేను లోబడతాను ప్రభా. నీ ఆలోచనలు నా ఆలోచనలు వేరయ్యా. నా ఆలోచనతో నీకు పారిపోవాలనుకున్నాను, నీ ఆలోచన నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నువ్వు ఇజ్రాయేలీయుల్ని ప్రేమిస్తున్న ప్రేమతోనే ఇజ్రాయేలీయుల్ని చంపిన అశూరు ప్రజలను కూడా ప్రేమిస్తున్నావు అని అర్థమైంది ప్రభా. ఒక్క అవకాశం ఇస్తావా అని ప్రాధేయపడుతున్నాడు. సముద్ర గర్భంలోకి దిగిపోతున్న యోనా ఏ రోజైనా అడిగావా? ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, ఒక్క అవకాశం ఇస్తావా? నేను నీకు దూరంగా బ్రతుకుతున్నానయ్యా, ఒక్క అవకాశం ఇస్తావా? ఏ రోజైనా అడిగారా? ఏ రోజైనా మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రభువా, నా తప్పు తెలుసుకున్నానయ్యా, నా పొరపాటు నాకు అర్థమైందయ్యా, ఒక్క అవకాశం ప్రభా, ఇక ఎన్నడూ నీకు దూరస్తుడుగా నేను బ్రతకనయ్యా, ఒక్క అవకాశం ఇస్తే నీకు ఇష్టమైన వాడిగా నేను బ్రతుకుతాను ప్రభా. దట్స్ ద రిపెంటెన్స్. యూ కెన్ లర్న్ రిపెంటెన్స్ ఫ్రమ్ యోనాలో ఉన్నటువంటి పశ్చాత్తాపం అలాంటిది. పశ్చాత్తాప హృదయంతో కన్నీళ్లు కారుస్తూ సముద్రంలో గర్భంలో దిగిపోతూ ఏడుస్తుంటే సముద్రంలో కార్చిన కన్నీళ్లు దేవుని పాదాలను తాకాయి, దేవుని హృదయాన్ని కరిగించాయి.
నా దేవుడు కఠినాత్ముడు కాదు, నా దేవుడు కనికరా స్వరూపుడు అని మరొక్కసారి రుజువుపరచడానికి వెంటనే దిగువ భాగంలోనికి సముద్రం గర్భంలో దిగిపోతున్న యోనాని రక్షించటానికి ఒక త్రిమింగలాన్ని పంపించాడు. త్రిమింగలం వచ్చి యోనాని తన కడుపులోకి తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి సన్నివేశం బైబిల్ ఎక్కడా ఉండదు. ఇక ఒక మనిషి సముద్రంలో ఉంటే చేప వచ్చి మింగేయటం. మీకు ఒక మాట డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా? సార్ కామెడీ కాకపోతే ఏంటి సార్, సినిమా కథలాగా ఉంది ఇది, చేప రావటం ఏంటి, మనిషిని మింగేయటం ఏంటి, మరలా మూడో రోజు బయటకు కక్కేయటం ఏంటి అంటే, ఇంకొక కామెడీ చెప్పనా నీకు? నువ్వు బతుకుతున్న భూమి ఉందే, నడుస్తున్న భూమి ఎక్కడుంది? ఎక్కడుందమ్మా భూమి? బడికి వెళ్ళా, స్కూల్కి వెళ్ళలేదా? భూమి ఎక్కడుంది? కింద ఉందంటున్నారు చాలామంది. కింద కాదు, భూమి ఎక్కడుంది? భూమి ఏం చెప్తే ఏమంటున్నా అనుకుంటారు కదా. పాట పాడతామే, ఏం పాట? క్షమా. మరి ఇది నమ్మకపోతే నువ్వు భూమిని కూడా నమ్మక్కర్లేక చచ్చిపోవటమే. శూన్యంలో భూమిని గాల్లో వేలాడదీసిన దేవుడికి ఒక వ్యక్తిని చేప ద్వారా రక్షించటం అసాధ్యమైన పనా? చాలా మంది అంటారు దీనికి రుజువులు లేవు సార్, ఇది కట్టు కదా, ఇది కల్పితా కదా, టైం పాస్ స్టోరీ అంటారు చాలా మంది. మరి దీనికి ఆధారం ఉందా లేదా అంటే ఉంది. ఎవరు చెప్పారు? స్వయాన యేసయ్య చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త 12:40 మాథ్యూస్ 12:40 ఏమని చెప్పాడు తెలుసా యేసయ్య? ఉదాహరణ మాట్లాడుతూ, యోనా ఏ రీతిగా అయితే త్రిమింగలం కడుపులో 3 పగళ్ళు రాత్రులు ఉన్నాడో అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహింపరుద్దాం. స్వయంగా యేసయ్యనే అక్కడ ప్రస్తావన తెచ్చాడు. యోనా యొక్క ప్రస్తావన. యేసయ్య కట్టుకథను మాట్లాడాలి, అక్కడ జరిగిన సత్యాన్ని మాట్లాడాడు కాబట్టి అది వాస్తవం. యోనా చేప కడుపులో పడంగానే దేవుడు చేప కడుపులో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని ఆపేశాడు. త్రిమింగలం కడుపులోకి వెళ్ళంగానే మన కడుపులో కూడా మటన్ బిర్యానీ తింటావు కదా, తిన్న వెంటనే పంచభక్ష పరమాణాలు తెచ్చి పెడితే తింటారా? తినలేరు కదా. ఒక 2-3 గంటల తర్వాత తెచ్చి పెడితే ఇంకో మటన్ బిర్యానీ ఈజీగా లాగించేస్తారు. ఎందుకో తెలుసా? అప్పటికి అది అరిగిపోయి ఉంటుంది కాబట్టి. నువ్వు తిన్న తర్వాత యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కడుపులో నుంచి. ఆ యాసిడ్స్ నువ్వు తిన్న పదార్థం ఏదైనా సరే దాన్ని అరిగిపోయేలాగా చేస్తుంది, డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది. త్రిమింగలం కడుపులో కూడా అంతే. ఒకటి ఏదైనా త్రిమింగలం ఆహారంగా తీసుకున్న తర్వాత అందులోంచి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయిన యాసిడ్స్ ద్వారా తిన్న పదార్థం ఏదైతే ఉందో అది కరిగిపోద్ది. కానీ దేవుడు ఏం చేశాడంటే, సృష్టికర్త ఆయన, చేపను పుట్టించినోడు ఆయనే, చేప కడుపులో ఉన్న యోనాను పుట్టించినోడు ఆయనే, సముద్రాన్ని పుట్టించినవాడు ఆయనే, సముద్రాన్ని నిమ్మలం చేసిన వాడు ఆయనే. అన్ని చేసినోడికి చేప కడుపులో డైజెస్టివ్ సిస్టమ్ ఆపడం మీద కష్టమా? కాదు కదా. డైజెస్టివ్ సిస్టమ్ ఆపేశాడు, అరుగుదలను ఆపేశాడు. 3 రోజులు యోనా చక్కగా దేవుడు స్తుతిస్తూ, చేప కడుపులో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ 3 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. 3 days and 3 nights చీకటిలో అంధకారంలో ఉన్న యోనా దేవునితో గడిపాడు. ఒక్క తప్పు చేసినందుకు 3 రాత్రింబగళ్ళు పశ్చాత్తాప ప్రార్థన చేసిన వాడు యోనా. నువ్వు 100 తప్పులు చేస్తావు, నిమిషం ప్రార్థన చేసి నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు క్షమిస్తాడేటి? క్షమించడు కదా. చిన్న తప్పుకి పెద్ద ప్రార్థన చేశాడు యోనా, అందుకు దేవుడు క్షమించాడు. 3 రోజుల తర్వాత ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నీ చెప్పిన పని చేస్తాను ప్రభా అంటే చేస్తావా అన్నాడు దేవుడు. ఇంకా చేయకుండా ఎందుకుంటాను ప్రభా, బుద్ధి వచ్చింది నాకు అంటే చేపకు ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఏ చేప, యోనాని తీసుకెళ్ళి క్షేమంగా ఒడ్డును పెట్టేసి అంటే చేప బయటికి తీసుకెళ్ళిపోయి యోనాని బయటికి కక్కేసింది. యోనా బట్టలు ఇదిలించుకొని లేచి నిలబడి, ఇప్పుడు చెప్పు ప్రభా ఏం చేయమంటావు అన్నాడు. దేవుడు అన్నాడు, తెలుసు కదా మరలా ఎందుకు చెప్పాలంటే, మరలా ఒకసారి చెప్పు ప్రభా వింటాను బాగుంటుంది అన్నాడు. ముందు వినటానికి బాగలా, ఇప్పుడు బాగుంటుంది. ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. 3వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం 2 సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. 3వ అధ్యాయం 1వ వచనంలో యోనా బయటికి వచ్చాక దేవుడు అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు సువార్త ప్రకటించు అన్నాడు. సరే ప్రభు వెళ్తా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? వెళ్తా
అన్నాడు. బ్యాగ్ వేసుకొని నినివే పట్టణానికి వెళ్ళిపోయాడు. 3 పగళ్ళు 3 రాత్రులు తిరిగి సువార్త ప్రకటించాల్సినంత దూరం ఉన్నటువంటి ప్రదేశం అది. యోనా వెళ్ళిపోయి, రేయ్ మీ బతుకులు చక్కగా చేసుకుంటారా, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు, లేదంటే 40 రోజుల్లో మీరు చచ్చిపోతారు, భూమి మీద పశువులు, కుక్కలు, మనుషులు, రాజు ఎవడుండడు అని ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ, అరుస్తూ, కేకలు వేస్తూ సువార్త ఇంటింటి తలుపు కొట్టి సువార్త ప్రకటించాడు. వీధి వీధి తిరిగి సువార్త ప్రకటించాడు. పల్లె పల్లె తిరిగి సువార్త ప్రకటించాడు. యోనా సూపర్ హీరో అని నేను ఎందుకన్నా తెలుసా? సమూయేలు హీరో కాదు, నాతాను హీరో కాదు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలు పెద్ద హీరోలేమి కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళందరినీ దేవుడు ఎక్కడికి పంపించాడు? ఇజ్రాయేలుల దగ్గరికి పంపించి పాపం చేయొద్దంటారు బాబు. ఇర్మియా కూడా అంతే, 40 సంవత్సరాలు అదే పని చేయించాడు దేవుడు. ఎక్కడికి? ఇజ్రాయేల్ తమ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పాపం చేస్తున్నారు, మారండి అని చెప్పి. కానీ యోనాను దేవుడు ఎక్కడికి పంపించాడు తెలుసా? క్రూరుల దగ్గరికి పంపించాడు. ఇజ్రాయేలీలంటే మహాశత్రుత్వం కలిగిన ప్రజలు, అష్షూరు సామ్రాజ్యంలో ఉన్న నినివే పట్టణస్థులు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇజ్రాయేలీయుడు అయినటువంటి యోనా, మీరు చచ్చిపోతారు, మీ బతుకుని మార్చుకుంటే ఏం చేస్తారు యోనాని? కత్తులు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తారు. ఎందుకు? ఇజ్రాయేలుని అంత కిరాతకంగా చంపిన వారు అన్యాయంగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు నినివే పట్టణస్థుల దగ్గరికి స్వార్థ ప్రకటించడానికి కాలరెగరేసుకొని, అయితే దేవుని కొరకు బతుకుతా లేదా దేవుని కొరకు చచ్చిపోతా, ఏదేమైనా నా దేవుడు చెప్పిన స్వార్థని శత్రువులైన ప్రజలకు అందించడానికి వెళ్ళటానికి సాహసం చేసి వెళ్ళాడు. చపడు కూడా ప్రభుని మహిమ. That's the greatness and daring power of the Yona. అది అతనిలో ఉన్నటువంటి సాహసం, ధైర్యం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించగా ఆ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? 3వ అధ్యాయం 8, 9, 10 వాక్యాల్లో ఉంటుంది. గనులేమి అల్పులేమి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, చదువుకున్నోళ్ళు చదువులేనోళ్ళు, ధనికులు పేదళ్ళు, చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా ఆ కన్నీటి స్వార్థను విని వాళ్ళ ఉన్న స్థలాల నుంచి దిగి వచ్చి నడి రోడ్ల మీద మోకాళ్ళేసి, నడి రోడ్ల మీద చేతులెత్తి క్రందనలు చేసి, భోజనం అన్నపానాలు మానేసి స్వరాలెత్తి దేవా మా పాపాలని క్షమించు అని కేకలేసుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ స్వార్థ రాజు విన్నాడు. రాజు విన్న తర్వాత రాజు సింహాసనం మీద నుంచి కిందకు దిగి వచ్చి బూడిదేసుకుని కోనెపట్ట చుట్టుకొని రోడ్డు మీద మోకాళ్ళు వేశాడు. ఎవరు తెలుసా? సింహాసనం మీద ఉన్న రాజు అంతటి వాడు దేవుని యొక్క స్వార్థకు లోబడి తల వంచి రోడ్డు మీదకి వచ్చి మోకాళ్ళేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. 10వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. వారు వారి నడవడికను మార్చుకొని, వారి పాపాన్ని వదిలేసుకొని, వారి దుర్మార్గతని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయముతో వారు ఎలుగెత్తి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థనని, వారి కన్నీళ్ళని, మారిన బ్రతుకుల్ని, ఏడ్చిన ఏడుపుని చూసిన దేవుడి మనస్సు కరిగిపోయింది. పతనం చేస్తానన్న దేవుడే పతనములో ఉన్న వారిని చెయ్యి పట్టుకుని లేవనెత్తి ఒక్క అవకాశాన్ని నినివే పట్టణస్థులకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడతాం. దేవుడు ఇద్దరికి ఇచ్చాడు అవకాశం. ఒకటి, తప్పు చేసిన యోనాకి అవకాశం ఇచ్చాడు. 2, మహా నేరం చేసినటువంటి నినివే పట్టణస్థులకి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ బ్రతుకుల్లో పాపం, ఎన్నో వాక్యాలు వర్తమానాలు వింటున్నావు, కానీ మీ అందరికీ సేవకుడు ఎలా కనిపిస్తాడు తెలుసా? సర్కస్లో నవ్వించే బఫూన్ గాడ్ లాగా, జబర్దస్త్ షోలో నవ్వించే జోకర్ గాడ్ లాగా మీకు సేవకుడు కనిపిస్తారు. కాబట్టి మీ బతుకుల్లో ఉన్న పాపాన్ని మీరు విడిచిపెట్టకుండా సేవకులు చెప్పే వర్తమానాలు విన్నట్టు నటించే మహానటులు మీరు, చప్పట్లు కొట్టి మమ్మల్ని మెప్పించే మేధావులు మీరు. మీ బతుకులు మారవు సార్.
మీ పాపాన్ని మీరు విడిచిపెట్టరు, మీ స్థితిగతులను మీరు ఒప్పుకోరు. పశ్చాత్తాప హృదయంతో మనస్సుని దేవునికి సమర్పించి, అయ్యా మా ప్రవర్తనను మార్చుకున్నాం అన్న ప్రార్థన మీరు చేయరు. మీరు పాపములో ఉంటూ వాక్యాన్ని వింటారు, పాపములో ఉంటూ ప్రార్థన చేస్తారు, పాపములో ఉంటూ సేవకులు చెప్పే వాక్యాలని విన్నట్టు నటించే మేధావులు. కానీ నినివే పట్టణస్థులు మహా క్రూరులైనప్పటికీ కూడా దైవ సేవకుడు చెప్పిన స్వార్థకి చెవులప్పచెప్పి, మనస్సునప్పచెప్పి, వారి మోకాళ్ళేసి, స్వరాలెత్తి, కన్నీళ్ళెత్తి ప్రార్థన చేసి పశ్చాత్తాప హృదయంతో వాళ్ళ బతుకులు మార్చుకొని దేవుని మనస్సుని మార్చగలిగిన వారు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరు. They changed God's heart. దేవుని మనస్సుని మార్చారు. అంత గొప్ప ప్రార్థన చేశారు ఆ నేరస్తులు. అందుకే దేవుడు 4వ అధ్యాయం చివరి వచనమైన 11వ వచనంలో ఒక మాట ఏమంటాడు తెలుసా? యోనాతో ఒక సందర్భంలో అంటాడు, యోనా, నువ్వు ఈ ప్రజలు చచ్చిపోవాలి, నాశనం అవ్వాలని కోరుకున్నావు కదా, కుడి ఎడమ తెలియని అమాయకులయ్యా ఆ ప్రజలు. ఎవరు? కుడి ఎడమ తెలియని వాళ్ళంట. ఎవరు? దేవుని ప్రజల్ని భయంకరంగా చంపిన వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? కుడి ఎడమ తెలియని ప్రజలు, మంచేదో తెలియదో చెడేదో తెలియని ప్రజలు. దేవుడు వాళ్ళు చెయ్యబోయే పశ్చాత్తాప ప్రార్థన ముందే గ్రహించిన వాడు కాబట్టి యోనాని ఆ స్థలానికి పంపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. యోనా ద్వారా ఒక ఊరు 1,20,000 మందికి ప్రజలు పైగా మారు మనస్సును పొందుకున్నారు, దేవుని యొక్క క్షమాపణ స్వీకరించారు. యోనాని దేవుడు ఎన్నుకున్న పని సమాప్తం అయింది. దేవుడు యోనాని ఎన్నుకున్న పని నెరవేర్చాడు. యోనా దేవుడికి ఇష్టమైన వాడు కనుక దేవుడికి ఇష్టమైన పనిని చేసి ముగించేశాడు యోనా. ఈ భాగం ఈ యొక్క యోనా గ్రంథం అంతా కూడా కనిపించేది రెండే. ఎంత పాపం చేసిన వారినైనా దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు. పాపం చేసే వారి దగ్గరికి పరిశుద్ధుల్ని పంపిస్తాడు బ్రతుకులను మార్చటానికి. ఆ పరిశుద్ధులైన దైవజనులు చెప్పే వర్తమానం ద్వారా పాపులైన వారి బ్రతుకులు మార్చుకోవటం దేవుని యొక్క ఉద్దేశం.